గ్రహచారం, గోచారం ఈ రెండు ఒకటి కావా? జన్మించినటువంటి సమయంలో ఉన్న జన్మ కుండలికి ప్రతి క్షణం మారిపోయే నిత్య గ్రహచారానికి లంకి వేయడం ఏంటి? నిజమే. మనం రోజువారీగా కొంత పనులు చేస్తూ ఉంటాం. అలాగే మనకు సంబంధించిన కొంత విద్యార్హతలు కలిగి ఉంటాం. మనకు చెందిన ఆ విద్యార్హతలతో సంబంధం లేని రోజువారీ పనులు మనం అనేకం చక్కబెడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. గోచారం ప్రతిరోజు మారిపోయేటటువంటి గ్రహచార గతులకు ప్రతీక. జన్మించిన సమయంలో ఉన్న కుండలి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటూ ఉంటారు కొందరు పెద్దలు. పుట్టినప్పుడు ఏర్పడిన కుండలి అనుసరించి మన జీవితంలో ఉండే ప్రధాన ఘట్టాలు నిర్ణయింపబడి ఉంటాయి. ఇల్లు, ఉద్యోగం, వివాహం, విదేశీ ప్రయాణాలు, రోగాలు, కుటుంబ వ్యవస్థ, సమాజంలో సంబంధాలు, ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ జాతక చక్రానికి సంబంధించి నిర్ణయింపబడి ఉంటాయి. ఆ నిర్ణయింపబడి ఉన్న అంశాలను కాలానికి తగినట్లుగా మారేటటువంటి గ్రహచార గతులు, గ్రహగతులు. ఒక రాశిలో సూర్యుడు, బుధుడు 30 రోజులు ఉంటారు. గురువు 1 సంవత్సరం, శని 30 నెలలు, రాహుకేతువులు 18 నెలలు, శుక్రుడు 45 రోజులు. ఇలా వారికి సంబంధించిన ఆ గ్రహగతులతో ఈ గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తూ ఉండగా మూలంగా ఏర్పడి ఉన్నటువంటి నిర్ణయమైపోయినటువంటి ఆ మనకు సంబంధించిన గ్రహచార నిర్ణయ విషయాలను, గ్రహగతులకు సంబంధించిన కదలికలు గుర్తించి వీటికి సంబంధించిన పరిహారాలు, పరిష్కారాలు, మార్గాలు మనం అనుసరిస్తే ప్రధానమైన ఆ నిర్ణయాలలో మనకు సంబంధించిన మార్పులను మనం చేసుకోగలుగుతాం. మంచి చెడు, ఈ కర్మాధికారం, పుణ్యం సముపార్జింపజేసుకోవడం, దానం చేయడం ద్వారా దోషం తొలగించుకోవడం, ఇలాంటి పద్ధతుల ద్వారా మూలమైన ఆ జాతకంలో సంబంధించిన నిర్ణయాలను స్వల్పంగా మార్పు చేసుకోవచ్చు. అందుకోసమే గోచారం. అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా మన రాశికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, గ్రహచార గతులు ఎలా ఉన్నాయి, నేనేం చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయి, ఇవి ఇప్పటికి సంబంధించినవి. జన్మించినప్పుడు మన జీవితానికి సంపూర్ణంగా సంబంధించిన ఎన్నేళ్ళు బతుకుతామో అంతవరకు ఉండేటటువంటి ప్రధాన ఘట్టాలు నిర్ణయింపబడి ఉన్నాయి. అది కర్మఫలంగా భావించాలి. ఆ కర్మఫలాన్ని గోచారం తెలుసుకొని పరిహారాలు, పరిష్కారాలు అనుసరించడం ద్వారా కాస్త మార్పు చేసుకోవచ్చు అని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఇది రెండింటికి తేడా, రెండింటికి లంకే. ఇది ఉంటే అది లేదు, అది లేకుంటే ఇది ఉండదు. రెండు కలిసి ఉండాలి.